మాజీ సీఎం జగన్ అడ్డా కడప గడ్డ ఇప్పుడు టీడీపీకి అడ్డగా మారిందా? కడప గడ్డపై టీడీపీ మహానాడు జనసంద్రాన్ని చూసిన జగన్ రెడ్డి జడుసుకున్నాడా? వైఎస్ కుటుంబ రాజకీయ కోట గడప గడ్డ ఇక టీడీపీ కోటగా మారుతుందేమో అని జగన్ భయాందోళనకు గురవుతున్నాడా? కడప వైసీపీ నేతల మధ్య జరుగుతున్న హాట్ టాపిక్ ఏంటి? కడప గడ్డ జగన్ అడ్డా కాదు, ఇది టీడీపీకి అడ్డా అని టీడీపీ అధినేత చంద్రబాబు నుండి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరి నోట ఇప్పుడు ఇదే మాట. కడపగడ్డ టీడీపీకి అడ్డా అని ఎన్నికల్లోనే తేలిందని, ఇప్పుడు కడపలో జరిగిన టీడీపీ మహానాడు కడప టీడీపీ అడ్డా అని మరొకసారి తేల్చేసిందని టీడీపీ నేతలు అంటున్నారు. అనటమే కాదు, కడపలో మహానాడు సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో తెలుగు తమ్ముళ్లు పట్టలేని ఆనందంతో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ఎన్నికల్లో కడప జిల్లాలో 10 స్థానాల్లో 9 కాంగ్రెస్ ఖాతాలో 1 టీడీపీ దక్కించుకుంది. ఆ తర్వాత జగన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత మొత్తం 10కి 10 స్థానాలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. దీంతో అప్పట్లో వైఎస్ కుటుంబం, అభిమాన నేతలు, వైసీపీ నాయకులు ఇక కడప జిల్లాలో టీడీపీ అనేదే ఉండదని, ఎప్పటికీ కడప జిల్లా వైఎస్ కుటుంబం రాజకీయ అడ్డా అని పదే పదే అనేవారు. అయితే జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో వైసీపీ నేతల అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు జగన్ సొంత కడప జిల్లా ప్రజలను కూడా మార్చేశాయి. కడప గడ్డ ఎప్పటికీ వైఎస్ కుటుంబానికి రాజకీయ కోట అని రెచ్చిపోయిన వైసీపీ నేతలకు ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లా ప్రజలు సరైన బుద్ధి చెప్పారనేది వాస్తవం. ఉమ్మడి కడప జిల్లా 10 స్థానాల్లో 7 స్థానాలు కూటమికి దక్కగా జగన్ రెడ్డి పులివెందులతో సహా కలిపి 3 స్థానాలు మాత్రం దక్కించుకోగలిగారు. కడపగడ్డ వైఎస్ కుటుంబానికి కంచుకోట. కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబం రాజకీయ కోట అని ఇక టీడీపీ అనేది ఇక్కడ వినిపించదు, కనిపించదు అని డబ్బా కొట్టుకున్న వైసీపీ నేతలు ఎన్నికల తర్వాత కడప జిల్లాలో కూటమి విజయంతో ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కడపలో జరిగిన టీడీపీ మహానాడు చరిత్ర సృష్టించింది అనేది నగ్న సత్యం. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన మహానాడుతో పోల్చుకుంటే అన్ని విధాలా కడప మహానాడు భిన్నంగా జరిగిందని, సూపర్ డూపర్ సక్సెస్ అయిందని టీడీపీ నేతలే కాకుండా అందరి నోట ఇదే మాట. వైఎస్ కుటుంబం, ముఖ్యంగా జగన్ రెడ్డి కడప గడ్డ మా అడ్డా అని ఏళ్ల తరబడి రెచ్చిపోతున్నారని, ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలే ఇది వైఎస్ కుటుంబానికి అడ్డా కాదు, టీడీపీ అడ్డా అని నిరూపించారు. ఇప్పుడు అదే కడపలో మహానాడు నిర్వహించి మరోసారి తమ సత్తా చూపాలని ముఖ్యంగా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిసింది. అనుకున్నట్లుగానే చంద్రబాబు, లోకేష్ల కడపలో మహానాడు నిర్వహించి సూపర్ డూపర్ సక్సెస్ అయ్యేలా చేసుకొని తమ సత్తా చాటారు. ఇప్పుడు ఈ మహానాడు విజయం జగన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందట. ఏళ్ల తరబడి రాజకీయంగా మన అడ్డా అనుకుంటే టీడీపీ ఇక్కడ మహానాడు నిర్వహించి ఇంత పెద్ద స్థాయిలో సూపర్ హిట్ కావటం ఏంటి అని ఆ పార్టీ అధినేత జగన్, వైసీపీ నేతలు ఆలోచనలో పడ్డారట. ఎన్నికల్లో కడప జిల్లాలో కూటమి మెజార్టీ సీట్లు సాధించటం, ఇప్పుడు మహానాడు ఇంత పెద్ద విజయవంతం కావటం జగన్కు ఇవి కోలుకోలేని దెబ్బలే అని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. అలాగే మహానాడు సందర్భంగా కడప జిల్లా అంతటా పసుపుమయం కాగా జగన్ సొంత అడ్డా పులివెందుల్లో ఓర్వలేని వైసీపీ శ్రేణులు బరితెగించి సర్కిళ్లలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన మహానాడు తోరణాలన్నింటినీ పీకిపడేగా ఈ ఘటన ఇరు పార్టీల మధ్య వివాదంగా మారింది. పులివెందుల ఘటనకు బాధ్యులైన 15 మంది వైసీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏది ఏమైనా కడపలో జరిగిన టీడీపీ మహానాడు జగన్ని, ఆ పార్టీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేసిందని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు.